ఇందాక మీరు ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మేడారంలో జరిగిన సంఘటన గురించి చెప్పినప్పుడు కూడా ధర్మం అదుపు తప్పింది అని చెప్పేసన్నారు. అసలు మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు కలబడుతున్నారు. కలబడుతున్నప్పుడు అక్కడ నువ్వు ఉంటావు, వీళ్ళు ఇట్లే కలబడాలి, బాగా కొట్టుకోవాలి అనేది అధర్మం. వాళ్ళు కొట్టుకున్న దానికంటే ఆ భార్యని ఎవరైతే కొడతాడో భర్త, ఆయనకంటే ఎక్కువ తప్పు నీకే వస్తుంది. చూసిన దానికి నువ్వు అధర్మంగా నిలబడి చూసావుగా. ఇప్పుడు తగలరాని దెబ్బే తగిలింది ఆమెకి, పడిపోయింది. అదే నువ్వు అడ్డం పడి ఉంటే అంత దెబ్బ ఆమెకు తగలపోవుగా, ఆ మనిషికి ఏమి ఇబ్బంది జరగకపోవుగా. కానీ నువ్వు సంబరం పడుకుంటూ కూర్చున్నావు అంటే అప్పుడు ఏంటి అర్థం? నువ్వు అధర్మంగా నిలబడిపోయినావు. అదే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి అడ్డుపడి ఆమె గొడవను అడ్డుకున్నట్టయితే నువ్వు ధర్మంగా, నీకు సింపుల్గా చెప్తాను నేను, మామూలుగా నువ్వు అక్కడ వాళ్ళని ఇద్దరి గొడవలు 4 మాటలు చెప్పి వాళ్ళ గొడవ సర్దుమణిగిస్తే వాళ్ళ సఖ్యత పెరిగేది. నువ్వు ఒక ధర్మం పక్క నిలబడింది అని అవుతావు. సనాతన ధర్మం అన్నావు చూడు. సనాతన ధర్మం అంటే ఎవరో ఇస్తే తీసుకునేది కాదది. మన భక్తిలో నుంచి ఫస్ట్ భక్తి ఉండాలి. భక్తిలోంచి పుట్టుకొస్తుంది. మన మనసుని చాలా నిర్మలంగా ఉంచుకోవాలి. సనాతన ధర్మం వైపు నిలబడాలి. ప్రతి మనిషి నిలబడాలి.